Hello everyone, welcome to Python Life YouTube channel. So in this video, we are going to discuss about TCL, Transaction Control Language, DCL, Data Control Language commands. TCL and DCL commands గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో we discussed about DML, Data Manipulation Language Commands, DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఒకసారి వాటిని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నానండి అంటే డిసిఎల్, టీసీఎల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ వీడియోలో ఓకేనా డిడిఎల్ కమాండ్స్ గురించి మనం డిస్కస్ చేసినాం. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. దోస్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఏ database structure. To implement the database structure, DDL commands are used. DDL commands. Those are create and creating a new structure. To modify that structure, alter command, and to remove, drop command, and okay, truncate to remove all records, to rename, change the name of the table or ledante column, etc. Those are the okay, DDL commands. DML commands. Those DML commands are implemented on top of the data. That means to insert a new data or to update the existing data, to delete the existing data, we are using DML commands, data manipulation language commands. This is about we discussed in our previous class. And next TCL, DCL. TCL, transaction control, okay, transaction control language, DCL, data control language. మరి వీటిలో ఓకేనా వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈ కమాండ్స్ ను ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటి వాటి గురించి ఒక్కసారి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఓకేనా ఇక్కడ చూడండి, what is TCL, transaction control? Transaction means what? Transaction means what? Transaction means it is a unit of work. Okay, a part of the work. It is a simple way చెప్పాలంటే ఇంకేమని చెప్తున్నామండి అంటే ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ ఏ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్. లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్ ను ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాం. మరి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వర్క్ what we can do, what we can do, transaction is nothing but unit of work. For example, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఓకేనా, ఐ హ్యావ్ ఏ టేబుల్. ఆ టేబుల్లోకి నేను ఒక న్యూ రికార్డ్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. మరి న్యూ రికార్డ్ ని ఇన్సర్ట్ చేస్తున్నా, దట్ ఈస్ కాల్డ్ వాట్? ఇట్స్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్ ఆర్ నాట్? ఇట్స్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్. సో ఆఫ్టర్ ఇన్సర్షన్ ఆఫ్ దట్ వన్, can we save that record or ledante not required? What we can do, so that transaction need to control by this transaction control language commands. What I'm saying, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటిది నేను క్రియేట్ చేసుకున్నా. లైక్ సార్, మరి ఇప్పుడు ఇక్కడ టేబుల్ ను క్రియేట్ చేసినావు కదా, మరి టేబుల్ ను నువ్వు సేవ్ చేయాల్సినటువంటి అవసరం లేదా అంటే ఏవైతే డిడిఎల్ కమాండ్స్ ఉన్నాయో దట్ మీన్స్ క్రియేట్ కానీ, ఆల్టర్ కానీ, డ్రాప్ కానీ, ట్రంకేట్ కానీ, రీనేమ్ అనేటువంటి కమాండ్స్ ఉన్నాయో దోస్ ఆర్ ఆటో కమిటెడ్ కమాండ్స్. వాటిని నువ్వు సపరేట్ గా కమిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, సేవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి వేటిని సేవ్ చేయాలి? అదర్ దెన్ దట్ ఏంటి? డిఎంఎల్ కమాండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేసిన, డిడిఎల్ కమాండ్ ని యూజ్ చేసి ఈ స్ట్రక్చర్ ను క్రియేట్ చేసిన. అండ్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లోకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రికార్డ్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకేనా, రికార్డును ఇన్సర్ట్ చేస్తున్నా. సీ హియర్, రికార్డును ఇన్సర్ట్ చేస్తున్నా. 101 ఎగ్జాంపుల్ 101 ఏ అనేటువంటిది స్టూడెంట్ నేమ్,
అండ్ అడ్రస్ ఈజ్ ఏజ్ ఈజ్ ఓకేనా 25 లైక్ దిస్. ఇప్పుడు ఈ డేటా అనేటువంటి దాన్ని నీవు సేవ్ చేయాలి. ఒకవేళ సేవ్ చేయకుండా నీ ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తే దిస్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ యువర్ డేటాబేస్. టు స్టోర్ దిస్ డేటా పర్మనెంట్లీ, ఓకేనా, హియర్ we need to perform one action. That action part of the TCL transaction control language command. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ టీసీఎల్ అనేటువంటివి ఏం చేస్తున్నాయండి అంటే, ఓకేనా, టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దట్ మీన్స్ దీస్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు, ఓకేనా, సేవ్ ద డేటా, ఆర్ లేదు అంటే సేవ్ ద ట్రాన్సాక్షన్, ఆర్ లేదంటే రీస్టోర్ ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ను రీస్టోర్ చేయడం కోసం. అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ దీన్ని నువ్వు రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవ్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ నేను వన్ బై వన్ కమాండ్స్ యూజ్ చేసి ఎట్లా చేయాలి అనేటువంటిది మీకు ఇక్కడ చూపిస్తాను. రైట్, ఓకేనా. ఇది ఒక ట్రాన్సాక్షన్. ఇది యూనిట్ ఆఫ్ వర్క్ ని మనం ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ నువ్వు ఏం చేయాలి, పర్మనెంట్ గా సేవ్ చేయాలా లేదా ఇన్ యువర్ డేటాబేస్. నీ డేటాబేస్ లో పర్మనెంట్ గా వీటిని ఏదో ఒకటి చేయాలి. ఇట్ మే బి సేవ్ చేయడం, ఆర్ ఇట్ మే బి రీస్టోర్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, ఆల్ చేంజెస్ మేడ్ టు ద డేటాబేస్ కెన్ బి, ఓకేనా, రిఫర్డ్ యాజ్ ట్రాన్సాక్షన్. ఇది ఒక ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాం. ఏదైనా చేంజెస్ అనేటువంటిది జరిగితే నీ డేటాబేస్ లో దాన్ని ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాం. ట్రాన్సాక్షన్ చేంజెస్ కెన్ మేడ్ పర్మనెంట్ అంటే మరి ఇది పర్మనెంట్ గా చేంజ్ అవ్వాలా, ఓకేనా. ఎక్కడ ఎక్కడ టు ఏ డేటాబేస్. మరి పర్మనెంట్ గా సేవ్ చేయాలంటే నువ్వేం చేయాలి, సో ఇక్కడ కమిట్ అనేటువంటిది చేయాలి. మరి కమిట్ ఒకటే ఉందా ఇక్కడ TCL లో, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లో, ఇంకేమన్నా ఉన్నాయా అంటే హియర్ వి హ్యావ్ ఏ, ఓకేనా, నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఆర్ దేర్. ఏంటి కమిట్ అనేటువంటిది అండ్ ఓకేనా రోల్ బ్యాక్ అనేటువంటిది, కమిట్ ఆర్ రోల్ బ్యాక్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ట్రాన్సాక్షన్ అని చెప్తున్నా. మరి ఈ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఆల్వేస్ టూ స్టేట్స్ లో నీకు అవైలబుల్ గా ఉంటుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ అవైలబుల్ ఇన్ టూ స్టేట్స్. ఉంటే ఎట్లా ఉండాలి నీకు, స్టార్ట్ స్టేట్ అన్న ఉండాలి, లేదంటే ఎండ్ స్టేట్ అన్న ఉండాలి. వెరీ బిగినింగ్ ఇనిషియలీ ఎట్లుంది, దిస్ టేబుల్ ఈజ్ ఎంటీ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్ ఏమైంది, ఒక రికార్డ్ అనేటువంటిది ఇన్సర్ట్ అయింది. మరి ఈ రికార్డ్ అనేటువంటిది ఏం కావాలి నీకు, కమిట్ కావాలి, పర్మనెంట్ గా సేవ్ కావాలి. ట్రాన్సాక్షన్ చేంజెస్ కెన్ బి మేడ్ పర్మనెంట్. ట్రాన్సాక్షన్ చేంజెస్ కెన్ బి మేడ్ పర్మనెంట్. సో టు డూ దిస్ వన్ వి నీడ్ టు సేవ్. అప్పుడే ఇది ఏమైనట్లు, దిస్ ట్రాన్సాక్షన్ గోస్ టు ఎండ్. అదర్వైజ్ దిస్ ట్రాన్సాక్షన్ గోయింగ్ టు ద బిగినింగ్ స్టేట్. అంటే దట్ మీన్స్ నో డేటా స్టేట్. ఉంటే ఏముంటుంది, ఓకేనా, రికార్డ్ అనే ఉంటుంది. లేదు అంటే ఏముంటుంది, ఓకేనా, వితౌట్ రికార్డ్ అనే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని, ఓకేనా, మనం వేటిని యూజ్ చేసి వీటిని కంట్రోల్ చేసుకోవాలి. హౌ టు కంట్రోల్ దీస్ థింగ్స్, ఓకేనా. ట్రాన్సాక్షన్ ఆల్వేస్ ఎట్లుండాలి, బిగినింగ్ స్టేట్ ఆర్ లేదంటే ఎండ్ స్టేట్. ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఎండ్ స్టేట్ లో ఉండాలి. మరి ఇప్పుడు నీవేం చేయాలి ఇక్కడ, ఓకేనా, ఏ కమిట్ ఆర్ లేదంటే రోల్ బ్యాక్ అనేటువంటి దాన్ని ఇష్యూ చేయాలి. వీటిని ఇష్యూ చేయాలి ఇక్కడ, కమిట్ ఆర్ రోల్ బ్యాక్ అనేటువంటి దాన్ని ఇష్యూ చేయాలి. కమిట్ అనేటువంటిది ఏంటి, కమిట్ అనేటువంటిది, ఓకేనా, కమిట్ దట్ మీన్స్ సేవ్ ద ట్రాన్సాక్షన్, రోల్ బ్యాక్ రీస్టోర్ ద ట్రాన్సాక్షన్. ఓకేనా, కమిట్ అనేటువంటిదేమో ట్రాన్సాక్షన్ సేవ్ చేస్తుంది, రోల్ బ్యాక్ ఏం చేస్తుంది, రీస్టోర్ ద ట్రాన్సాక్షన్, క్యాన్సిల్ ద ప్రీవియస్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ వన్ అనేటువంటిది కమిట్ అనేటువంటి చూద్దాం. మరి కమిట్ ఏం పర్ఫామ్ చేస్తుంది,
ఈ కమిట్ అనేటువంటి దాన్ని నువ్వు దేని మీద ఇంప్లిమెంట్ చేస్తావు? ఓకేనా, కమిట్ అనేటువంటి దాన్ని దేని మీద ఇంప్లిమెంట్ చేస్తావు? ఓకేనా, దిస్ కమిట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ టాప్ ఆఫ్ డిఎంఎల్ కమాండ్స్ ఓన్లీ, నాట్ ఆన్ టాప్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్స్. ఎందుకు అంటే నేను ఇందాకే చెప్పిన మీకు ఏమని, ఓకేనా, DDL commands are auto committed. What is the difference between DDL and DML commands? DDL commands, data definition language commands, those are used to, okay, now create the structure, modify the structure, okay. Now. So structure విన మాత్రమే ఇంప్లిమెంట్ అవుతాయి. The DML commands are used to implement on top of the డేటా మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిడిఎల్ అండ్ డిఎంఎల్. అండ్ ద సెకండ్ డిఫరెన్స్ ఈస్ ద డిడిఎల్ కమాండ్స్ ఆర్ ఆటో కమిటెడ్. యూ డోంట్ డూ ఎనీ కమిట్ ఆపరేషన్ ఆన్ టాప్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్స్. ఓకేనా, వీ కెన్ యూజ్ కమిట్ ఆర్ లేదంటే రోల్ బ్యాక్ ఆపరేషన్ ఆన్ టాప్ ఆఫ్ ది డిఎంఎల్ స్టేట్మెంట్స్, డిఎంఎల్ కమాండ్స్. This is the most important difference between the DDL and DML commands. Now, okay, now the TCL, the TCL transaction control language are implemented on top of the DML commands. సో మరి ఇప్పుడు ఇక్కడ నేను దీంట్లో వన్ ఆఫ్ ది కమాండ్ ఈజ్ ఏమని చెప్తున్నా, కమిట్ అని చెప్తున్నా, కమిట్ అని చెప్తున్నా. ఓకేనా, కమిట్ కమాండ్. దిస్ కమిట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సేవ్ ద ట్రాన్సాక్షన్. ఓకేనా, ట్రాన్సాక్షన్ ను సేవ్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఇక్కడ కమిట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, కమిట్ కమాండ్ ఏం చేస్తుంది, సేవ్ ద ట్రాన్సాక్షన్. ఓకేనా, ఏదైతే ట్రాన్సాక్షన్ అనేటువంటిది జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ ను సేవ్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా, టు సేవ్, టు సేవ్ ద ట్రాన్సాక్షన్. ఓకేనా, టు సేవ్ ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ను సేవ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, కమిట్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ దీస్ కమిట్ ఆర్ టూ టైప్స్. These commit are two types. One is implicit and another one is explicit. Implicit or లేదంటే నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, explicit అని చెప్తున్నాం. Two types of commits are there. Here we have a two types of commits. One is implicit commit. Implicit commit means ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన మీకు ఏమని, ఓకేనా, ఏ డిడిఎల్ స్టేట్మెంట్ ఆర్ లేదంటే ఏ డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఈజ్ ఆటోమేటికల్లీ కమిటెడ్. వీటికి నువ్వు యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కమిట్ అని చెప్పేసి. ఇప్పుడు క్రియేట్ కమాండ్ అనేటువంటిది మనం యూజ్ చేసినాం. క్రియేట్ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేసినాం, ఓకేనా, ఒక స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసినాం. అండ్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ది టేబుల్, ఆఫ్టర్ మోడిఫికేషన్ ఆఫ్ ది టేబుల్ స్ట్రక్చర్, డిడ్ వి యూజ్ ఎనీ పర్మనెంట్ సేవ్ ఆపరేషన్స్ అంటే నో అని చెప్పాలి. ఎందుకు అండి అంటే అక్కడ యూజ్ చేసినటువంటి క్రియేట్ కమాండ్ కానీ, ఆల్టర్ కమాండ్ కానీ, డ్రాప్ కమాండ్ కానీ, ట్రంకేట్ కమాండ్ కానీ, రీనేమ్ కమాండ్ కానీ, దోస్ ఆర్ ఆల్ ఆర్ ఓకేనా ఆటో కమిటెడ్ కమాండ్స్. ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. వాటి విన్న నీవు ఎటువంటి కమిట్ ఆపరేషన్ ను యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో అది ఇంప్లిసిట్ గా జరిగిపోతుంది. అండ్ తర్వాత ఎక్స్ప్లిసిట్ కమిట్ అని చెప్తున్నాం. ఎక్స్ప్లిసిట్ కమిట్, దట్ మీన్స్ హియర్ వి ఆర్ ఫోర్స్ఫుల్లీ కమిటింగ్ ద డేటాను ఫోర్స్ఫుల్ గా కమిట్ చేస్తున్నాం. అంటే ఎట్లా, ఓకేనా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిఎంఎల్ ఆపరేషన్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిఎంఎల్ ఆపరేషన్స్, సో వి యూజ్ కమిట్ ఆపరేషన్, కమిట్ ఆపరేషన్ ని యూజ్ చేస్తాం. ఆర్ లేదు నీకు ఆ డిఎంఎల్ ఆపరేషన్ అవసరము లేదు అనుకుంటే we need to cancel that operation using rollback. సో ఇది కమిట్ అనేటువంటిది. అండ్ రోల్ బ్యాక్ అనేటువంటిది ఏంటి,
ఓకేనా. రోల్ బ్యాక్ అనేటువంటిది ఏంటి? ఇప్పుడు ఇక్కడ రోల్ బ్యాక్ అనేటువంటి చూద్దాం. అండ్ తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ గా ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది కూడా చూద్దాం. రోల్ బ్యాక్ ఇట్ క్యాన్సల్ ద ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇక్కడ నేను రికార్డ్ అనేటువంటిది ఇన్సర్ట్ చేసిన అనుకుందాం. రికార్డ్ అనేటువంటిది ఇన్సర్ట్ చేసిన. ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని కమిట్ చేయలేదు, రోల్ బ్యాక్ చేసిన. అప్పుడు ఏమైతుంది? ఈ రికార్డ్ అనేటువంటిది దీంట్లో సేవ్ కాదు. ఈ పాయింట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఏమని చెప్తున్నా. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. ఓకేనా, ఇట్ ఈస్ యూజ్ టు క్యాన్సిల్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ సేవ్డ్. ఏవైతే రోల్ బ్యాక్ కాలేదో, ఏవైతే కమిట్ కాలేదో, వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ నాట్ కమిటెడ్, whatever the transactions not committed, those transactions are cancelled. ఓకే, దేని నుంచి? రోల్ బ్యాక్ కమాండ్ నుంచి. రోల్ బ్యాక్ కమాండ్ ఈజ్ యూజ్ టు క్యాన్సిల్ ద నాట్ సేవ్డ్ ట్రాన్సాక్షన్స్. సో ఇదొకటి. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నా చూడండి ఇక్కడ. నెక్స్ట్ సో సేవ్ పాయింట్ అని చెప్తున్నాం. సేవ్ పాయింట్. ఓకేనా, సేవ్ పాయింట్. ది సేవ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ the save point is nothing but, okay, to save the transaction by transaction. వన్ ట్రాన్సాక్షన్ అనేటువంటి దాన్ని సేవ్ చేయొచ్చు. వన్ ట్రాన్సాక్షన్ ను సేవ్ చేయొచ్చు. ఏంటి వన్ ట్రాన్సాక్షన్? ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేటువంటి దాన్ని ఒక నేమ్ తోటి నీవు ఏం చేయొచ్చు? సేవ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఓకేనా రోల్ బ్యాక్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏమని చెప్తున్నాం? ఇట్ ఈస్ యూజ్ టు, ఓకేనా, మార్క్ విత్ కరెంట్ ట్రాన్సాక్షన్. ఒక ప్రజెంట్ గా ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ ట్రాన్సాక్షన్ నువ్వు ఏం చేయొచ్చు? ఓకేనా, మార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేవ్ పాయింట్ అండ్ సేవ్ పాయింట్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సేవ్ పాయింట్, సేవ్ పాయింట్ నేమ్. అండ్ ఈ నేమ్ ని యూజ్ చేసి ఏ ట్రాన్సాక్షన్ అయితే ఈ సేవ్ పాయింట్ లో సేవ్ చేసినవో ఆ ట్రాన్సాక్షన్ ను ఓకేనా రోల్ బ్యాక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సేవ్ పాయింట్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై. సేవ్ పాయింట్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ పాయింట్, ఏ పాయింట్ in the transaction, in the transaction to which you can roll back. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మాత్రమే నువ్వు రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అండి? ఓకేనా, టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. సరే చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఏంటి హౌ వీ కెన్ పర్ఫార్మ్ ప్రాక్టికల్లీ అనేటువంటి చూడండి. సో ఓపెన్ ద ఎస్క్యూఎల్ ప్రాంప్ట్. హౌ టు ఓపెన్ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్? and go to the search option and type the run SQL, and then we will display like this. See here, and ఇక్కడ ఏం చేస్తున్నాం? ఓకేనా, కనెక్ట్, CONN కనెక్ట్. దేనికి కనెక్ట్ అవుతున్నా? ఒక యూజర్ కు కనెక్ట్ అవుతున్నా, స్కాట్ అనేటువంటి యూజర్ కు. అండ్ పాస్వర్డ్ ఈజ్ టైగర్. ఇది సి. అండ్ నెక్స్ట్ హియర్ ఇన్ దిస్, ఓకేనా, హియర్ ఇన్ దిస్ ఐఎమ్ యూజింగ్ వన్ టేబుల్. ఆల్రెడీ ఒక టేబుల్ అనేటువంటిది ఉంది. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ట్యాబ్ అనేటువంటిది ఓకేనా. స్టూడెంట్ టేబుల్ ఈజ్ దేర్ ఇన్ మై యూజర్. స్టూడెంట్ టేబుల్ ఈజ్ దేర్ and I'm selecting is there any data or not. Select star from, select star from student. Okay, student. See here, no rows selected. దీంట్లో ఎటువంటి రోస్ లేవు. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఓకేనా, ఇది ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, టేబుల్ ఉంది కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్, ఓకేనా, ఐఎమ్ క్రియేటింగ్ వన్ టేబుల్
దట్ టేబుల్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్తున్నాం ప్రోడక్ట్. టు క్రియేట్ ఏ టేబుల్, ఓకేనా, క్రియేట్ టేబుల్, ఓకేనా, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ product, okay, product, and here in this product, so PID, product ID, number, data type. Previous లో మనము ఇక్కడ ఏం చేసినాం, డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసినాం. దిస్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ a number data type of 3-digit number, comma, and p name, product name, p name, product name, and var char, var char 2 data type అనేటువంటి తీసుకుంటున్నాం. దిస్ కెన్ యాక్సెప్ట్ బోత్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్ అని చెప్పినాం. కామా, ప్రైస్, ప్రోడక్ట్ ప్రైస్, ఓకేనా, ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. సి హియర్ నంబర్ డేటా టైప్, నంబర్ డేటా టైప్, ప్రెసిషన్ అనేటువంటి తీసుకుంటున్నా, స్కేల్ అనేటువంటి తీసుకుంటున్నా. ఓకే, బిఫోర్ డాట్ 3-digit నెంబర్, ఆఫ్టర్ డాట్ 2-digit నెంబర్, చాలు. సో సి and semicolon enter, table created, table created, and check it this description, లేదంటే ఇక్కడ చూడండి దీంట్లో ఉందా లేదా, టేబుల్ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేయండి. చూడండి ప్రోడక్ట్ టేబుల్, ఇంతకుముందు ఏమున్నది, జస్ట్ స్టూడెంట్ టేబుల్ మాత్రమే ఉన్నది. సార్ మరి దీని డిస్క్రిప్షన్ చూపియండి. డిఈఎస్సి, డిఈఎస్సి, ఓకేనా, ప్రోడక్ట్, ప్రోడక్ట్, DESC, product table name is product, like this. PID, number data type, product name, varchar 2 data type, price, number 3, 2. సో ఇప్పుడు నేను ఓకేనా దీన్ని సేవ్ చేయలేదు, ఏం చేయలేదు. మరి ఇది ఏమైంది, ఆటోమేటిక్ గా సేవ్ అయింది. ఎట్లా తెలుసుకోవాలి ఆటోమేటిక్ గా సేవ్ అయిందా లేదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ ఫోర్స్ఫుల్లీ, ఓకేనా, క్లోజింగ్ దిస్ ట్యాబ్ వితౌట్ యూజింగ్ ఎగ్జిట్. ఒకవేళ ఎగ్జిట్ కమాండ్ ని యూజ్ చేస్తే డేటా అనేటువంటిది సేవ్ అవుతూ క్లోజ్ అయిపోతుంది విండో. కానీ నేను ఎగ్జిట్ యూజ్ చేయకుండా ఏం చేస్తున్నా, ఇక్కడ టెర్మినేట్ చేస్తున్నా ఫోర్స్ఫుల్ గా. మరి టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఓకేనా ఆటోమేటిక్ గా సేవ్ అవుతుందా లేదా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఐఎమ్ గెట్టింగ్ బ్యాక్, ఓకే, బయటికి వచ్చేసిన, రైట్. సో అగైన్ ఐఎమ్ ఓపెనింగ్ ద ట్యాబ్, ట్యాబ్ ను ఓపెన్ చేస్తున్నా, ట్యాబ్ ను ఓపెన్ చేస్తున్నా, ట్యాబ్ ను ఓపెన్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు, ఓకేనా, ఇక్కడ see here, right, and CONN connect, దేనికి Scott user and password, whatever it may be, password connected, connected. అండ్ తర్వాత ఇప్పుడు మరి లిస్ట్ ఓపెన్ చేస్తున్నా. ఎక్కడున్నా నేను, షో యూజర్, షో యూజర్, స్కాట్ యూజర్ లో ఉన్నా. స్కాట్ యూజర్ లో ఏం టేబుల్స్ ఉన్నాయి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, select star from tab, it will display the list of tables. So product table is there, అంటే DDL commands are auto committed. చూడు దాని డిస్క్రిప్షన్ కూడా చూడు, డిస్క్రిప్షన్ కూడా చూడు, DESC, ఓకేనా, ప్రోడక్ట్ టేబుల్, ప్రోడక్ట్, రైట్. సి టేబుల్ స్ట్రక్చర్ ఈస్ దే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. సో నౌ ఐఎమ్ ఇన్సర్టింగ్ డేటా ఇన్ టు దిస్ టేబుల్, ఇన్సర్టింగ్, ఇన్సర్టింగ్, ఇన్సర్ట్ ఇంటూ, ఆల్రెడీ మనం ఈ కమాండ్స్ కూడా చూసినాం ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో, ఓకేనా. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. ఇన్సర్ట్ ఇంటూ, ఓకేనా, ప్రోడక్ట్, ప్రోడక్ట్ టేబుల్, ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్, అండ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాట్ అండి, లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఏంటి, పిఐడి, కామా, పీ నేమ్, ప్రోడక్ట్ నేమ్,
comma, and price, and values. See here, values ఏమని చెప్తున్నాం, ఏదో ఒకటి 301 product ID, and my product is ఏదో ఒక సంథింగ్ పెన్ అనేటువంటిది రాస్తున్నా. ఓకే, పెన్. అండ్ నెక్స్ట్, సో దిస్ ప్రైస్ ఈజ్ ఓకే, 12 రూపీస్ 75 పైసా, 12 రూపీస్ 75 పైసా, and semicolon enter. See what happened here. Larger specified allows this column, and ఇక్కడ దీని సైజ్ అనేటువంటిది ఓకే 8 రూపీస్. సరే, ఇక్కడ చూడండి, దీన్ని నేను ఏం చేస్తున్నా, జస్ట్ 8 రూపీస్ అనేటువంటిది తీసుకుంటున్నా. 8 రూపీస్ 75 పైసా. రైట్. రో క్రియేటెడ్. Check it this one. Select star from select select star. Select star from product. Select star from product. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఓకే, అబ్జర్వ్, రికార్డ్ ఇన్సర్ట్, అండ్ వన్ మోర్ రికార్డ్ ఇన్సర్ట్ చేయండి. వన్ మోర్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, వన్ మోర్ రికార్డ్ 302, అండ్ ఇక్కడ ఏదో ఒక బుక్ అని తీసుకుంటున్నా. ఓకేనా, బుక్, అండ్ దిస్ ప్రైస్ ఈజ్ 9 రూపీస్ 6, వాట్ ఎవర్ ఇట్ మే బి, 25 పైసా. క్రియేటెడ్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్. ఇట్లా మనం ఏం చేసినాం, ప్రోడక్ట్స్ అనేటువంటి వాటిని ఇన్సర్ట్ చేసినాం. ఎస్ ఆర్ నో? ప్రోడక్ట్స్ ఇన్సర్ట్ చేసినాం. ఇప్పుడు చూడండి, వితౌట్ ఓకేనా ఎగ్జిటింగ్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అంటే ఏమవుతుంది, ఎగ్జిట్ కమాండ్ ని యూజ్ చేస్తే ఈ రికార్డ్స్ పర్మనెంట్ గా ఈ టేబుల్లో, ప్రోడక్ట్ టేబుల్లో స్టోర్ అవుతూ బయటకు వచ్చేస్తాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ మోడిఫికేషన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ ఏమైంది, విండో అనేటువంటిది టెర్మినేట్ అయ్యింది అనుకుందాం. విండో టెర్మినేటెడ్. ఎట్లా, హౌ? ఓకేనా, విండో ఎట్లా టెర్మినేట్ అయింది, నేను ఇక్కడ ఎగ్జిట్ చేయకుండా ఇక్కడ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తున్నా. క్లోజ్ బటన్. నేను కమిట్ కూడా యూజ్ చేయలే. ఇక్కడ నేను ఏం చేసిన, ఇన్సర్ట్ ఆపరేషన్స్ చేసిన. ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్స్ చేసిన. ఇంతకుముందు క్రియేట్ ఆపరేషన్ చేసిన తర్వాత విండో క్లోజ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటే టేబుల్ అవైలబుల్ గా ఉంది. కానీ ఇన్సర్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నా, ఓకేనా, విండో బటన్ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ ఎటువంటి కమాండ్ యూజ్ చేయట్లేదు, ఎగ్జిట్ కమాండ్ కానీ కమిట్ కమాండ్ కానీ ఏది యూజ్ చేయకుండా ఏం చేస్తున్నా, ఓకేనా, ఏంటి, ఓకేనా, విండోను క్లోజ్ చేస్తున్నా. అప్పుడు ఏమైతే ఈ రికార్డ్స్ అనేటువంటివి సేవ్ కావు దీంట్లో. సరే, ఇక్కడ చూపిస్తుంది కదా, ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు ఇన్సర్ట్ చేసినాం, కమిట్ చేయలే. చూడండి ఒకసారి, చాలా మంది ఇదే చేస్తారు. ఓకేనా, నేను ఏం చెప్తుంటానండి అంటే, టేబుల్ క్రియేట్ చేసి ఓకేనా రికార్డ్స్ ఇన్సర్ట్ చేయండి అని చెప్తాను. రికార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ అయినా ఏం చూసుకుంటారు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్, టేబుల్ నేమ్ చూస్తారు, టేబుల్ డిస్ప్లే అవుతారు. ఇక్కడ ఎగ్జిట్ కానీ కమిట్ కానీ యూజ్ చేయరు. నేను ఎగ్జిట్ చేసి మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్తాను. ఎగ్జిట్ అనేటువంటిది ఏంటి, కమిట్ చేస్తూ వీటిని ఓకేనా బయటికి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తామండి అంటే, ఆ కమాండ్ మనకు గుర్తుకు లేక డైరెక్ట్ ఇక్కడ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తాం. క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఈ డేటా అనేటువంటిది రిమూవ్ అవుతుంది. ఈ డేటా మాత్రమే, నాట్ దిస్ టేబుల్ ఉంటుంది బట్ డేటా మాత్రమే రిమూవ్ అవుతుంది. చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ ఐఎమ్ ఓపెనింగ్ ప్రాంప్ట్, SQL prompt, and see here
connect, Scott user and password now connected. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇవన్నీ చేయాలండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. మనకి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ కంటెంట్ ఎట్లా అవైలబుల్గా ఉంటుంది. వాట్ ఇస్ డిడిఎల్ కమాండ్స్ అంటే డిడిఎల్ కమాండ్స్ మాత్రమే నీకు అవైలబుల్గా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి. డిఎంఎల్ అంటే డిఎంఎల్ ఉంటాయి. కమిట్ అంటే కమిట్ విన ఒక ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇవన్నీ మీకు చూపించారు. ఏం జరుగుతుంది కమిటీ యూజ్ చేయకపోతే, కమిటీ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, ఏ కమెంట్ తర్వాత ఎట్లా చెక్ చేసుకోవాలి అనేటువంటిది ఎక్కడ అవైలబుల్ గా ఉండదు. ఓకేనా. ఇప్పుడు చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్, టేబుల్ ఉంది, ప్రోడక్ట్ టేబుల్ ఉంది. మరి టేబుల్లో డేటా ఉందా లేదా చెక్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్. సి నో రోస్ సెలెక్టెడ్. అదేంది, నేను 2 rows ను ఇన్సర్ట్ చేసిన కదా, 2 rows ను ఇన్సర్ట్ చేసిన కదా, నో రోస్ సెలెక్టెడ్ అని వస్తుందండి. మరి అదే ఇక్కడ. ఓకే. అంటే డిఎంఎల్ ఆపరేషన్, ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటువంటిది డిఎంఎల్ ఆపరేషన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిఎంఎల్ ఆపరేషన్ వి నీడ్ టు సేవ్ యూజ్ ద కమిట్. మరి సార్ నేను టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఓకేనా, సేవ్ చేయకుండా డైరెక్ట్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే టేబుల్ ఉంది కదా, అది డిడిఎల్ కమాండ్ క్రియేట్ అనేటువంటిది ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. అది ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. బట్ ఇదేమని చెప్తున్నా, డిఎంఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్ ఆర్ నాట్ ఆటో కమిటెడ్. వి నీడ్ టు సేవ్ ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ లో కంపల్సరీ నువ్వు సేవ్ చేయాలి. చూడండి ఎట్లా. ఓకే. సో నౌ ఐఎమ్ ఇన్సర్టింగ్ అగైన్ ద రికార్డ్స్. ఇన్సర్ట్ ఇంటూ, ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి, ప్రోడక్ట్ టేబుల్లోకి. ఓకేనా. ప్రోడక్ట్, ప్రోడక్ట్ అండ్ ఏమి ఇన్సర్ట్ చేస్తున్నా, ప్రోడక్ట్ ఐడి, పిఐడి, పిఐడి, పిఐడి అండ్ నెక్స్ట్ పి నేమ్, ప్రోడక్ట్ నేమ్, పి నేమ్ అండ్ ఓకే ప్రైస్, ప్రైస్. సో వాల్యూస్, ఓకేనా, వాల్యూస్. సి హియర్ వాల్యూస్, వాల్యూస్ ఏదో ఒకటి ఇక్కడ 401 కామా పి నేమ్, ప్రోడక్ట్ నేమ్, సేమ్ పెన్ అనేటువంటి తీసుకుంటున్నా, పెన్. అండ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి 7.25, 7.25. ఓకేనా. ఇది ఒక రికార్డ్, ఒక రికార్డును మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. రో క్రియేటెడ్, రో క్రియేటెడ్ అండ్ ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్ హియర్, ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్ 402 ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, బుక్ అనేటువంటి తీసుకుంటున్నా. ఓకేనా, బుక్ అండ్ ప్రైస్ వాట్ ఎవర్ ద ప్రైస్ ఇట్ మే బి. ఓకేనా, 65, 65. See, and now select the table, select the table. Okay, now select star from, select star from product, select star from product. Here, see the records. ఇప్పుడు నేనేం చేస్తున్నా, కమిట్. ఒకవేళ కమిట్ అనేటువంటిది యూజ్ చేయకపోతే కమిట్, కమిట్ జస్ట్ సెమీకోలన్ ప్రెస్ ఎంటర్. సి committed. And now close this one, close this window. ఇప్పుడు చూడు, సేమ్ నేను ఇక్కడ కమిట్ చేసిన, కమిట్ చేసిన, కమిట్ చేసినాక క్లోజ్ చేస్తున్నా, క్లోజ్డ్. అండ్ అగైన్ ఓపెన్ దిస్ విండో, ఓపెన్ దిస్ విండో. ఓకేనా, ఓపెన్ ద విండో, ఓపెన్ ద విండో అండ్ హియర్ ఓపెన్ అండ్ చెక్ ఇట్, కనెక్ట్ Scott user
and enter the password. Connected. And now open the table directly. Open the table directly. See here, select star from product. Okay. See the records are there or not. Records are there. But in previous, what happened? And without using commit, we closed it. Then what happened? The records are not saved. The records are not saved. So previous, the records are not saved, and బటన్ అనేటువంటిది క్లోజ్ చేసినప్పుడు విండో బటన్ రికార్డ్స్ అనేటువంటిది వితౌట్ సేవ్ వెళ్ళిపోయింది. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడైనా లేదు, అప్డేట్ చేసిన తర్వాత కూడా నువ్వు ఏం చేసుకోవాలి? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక అప్డేట్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాను. ఐ నీడ్ టు చేంజ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ 401 ప్రోడక్ట్. 401 ప్రోడక్ట్ ప్రైస్ అనేటువంటిది ₹5 ఒక పెన్ కాస్ట్. నేను దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం? అప్డేట్. అప్డేట్ దేన్ని అప్డేట్ చేస్తున్నాం? ఓకేనా, ప్రోడక్ట్ టేబుల్ను అప్డేట్ చేస్తున్నాం. ప్రోడక్ట్ టేబుల్ సెట్ ప్రైస్. ప్రైస్ ఈక్వల్ టు ₹5.50 ప్రైస్ అనేటువంటిది. ఇక్కడ నేను వేర్ కండిషన్ ను యూజ్ చేసి ఇదొక్కటి మాత్రమే చేయాలి, ఇదొక్కటి మాత్రమే అప్డేట్ చేయాలి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఏం చేసిన, ఇక్కడ సెమీకోలన్ పెట్టేసిన, ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన, 2 rows అప్డేటెడ్. 2 rows అప్డేటెడ్. చూడండి ఒకసారి, 2 rows అప్డేటెడ్ ఆర్ నాట్? ఓకేనా, 2 rows అప్డేటెడ్. మరి నీకు చెప్పింది ఏంటి? ఓకేనా, 401 పెన్ ప్రైస్ మాత్రమే 5.5 అని చెప్పినాను. బట్ నీవేం చేసినావు? మొత్తం రికార్డ్స్ అప్డేట్ చేసినావు. మళ్ళీ ఇప్పుడు వీటిని చేంజ్ చేయమని చెప్పిన, నాకు ఈ డేటానే కావాలి అని అడిగిన. అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ కమిట్గా చేయాల్సింది. ఒకవేళ ఇక్కడ నువ్వు కమిట్ చేస్తే దిస్ డేటా ఈజ్ పర్మనెంట్లీ సేవ్డ్. కానీ నీకు ఇది ఒక్కటి మాత్రమే చేంజ్ చేయమని చెప్పిన, ఇది కాదు చేంజ్ చేయమని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను? సరే, ఇది ఒక్కదాన్ని నేను అప్డేట్ చేస్తా, ఇది వాల్యూగా. ఇక్కడ ఇది ఒక్కటి ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అదే 1000 రికార్డ్స్ ఉంటే 1000 రికార్డ్స్ ఒక్కొక్కటి నువ్వు అప్డేట్ చేసుకుంటా పోతావా? ఏం చేయాలి? రోల్ బ్యాక్. ఓకేనా, రోల్ బ్యాక్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నా. ఓకేనా, సి రోల్ బ్యాక్ కంప్లీటెడ్. రోల్ బ్యాక్ కంప్లీటెడ్. దెన్ ఓపెన్ టేబుల్ ఒక్కసారి సెలెక్ట్ చేయండి. ఏమైతుంది రోల్ బ్యాక్ యూజ్ చేసినప్పుడు? సి ద ప్రీవియస్ డేటా, కమిటెడ్ డేటా. ఇప్పుడు చూడు, మళ్ళీ అప్డేట్ చేయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఇప్పుడు నాకు ఏం చేయమని చెప్పిండు? ఈ పెన్ మాత్రమే అప్డేట్ చేయమని చెప్పిండు. నేనేం చేస్తున్నా? అప్డేట్. ఓకే, అప్డేట్. ఏది అప్డేట్ చేస్తున్నా? ప్రోడక్ట్ టేబుల్, టేబుల్ నేమ్ ప్రోడక్ట్ సెట్. ఓకేనా, ప్రైస్ ఈక్వల్ టు 5.50 వేర్ కండిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు వచ్చింది, ఇప్పుడు తెలిసింది వేర్ కండిషన్. వేర్ పిఐడి ఈక్వల్ టు ఏం చెప్తున్నా? పిఐడి ఈక్వల్ టు 401 అని చెప్తున్నా. నవ్ వాట్ హ్యాపెండ్? ఓకేనా, సి 1 రికార్డు మాత్రమే అప్డేట్ అయింది. చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్, సి దిస్ వన్, అండ్ చేంజ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా? కమిట్ చేస్తున్నా. ఓకేనా, కమిట్ చేసి, ఓకేనా, ఒకవేళ కమిట్ చేయకుండా రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఈ డేటానే వస్తుంది. కానీ నేనేం చేస్తున్నా? కమిట్ కమిట్ కంప్లీటెడ్. ఇప్పుడు ఏమవుతుంది?
ఈ మాడిఫికేషన్ పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. చూడండి, కమిట్ తర్వాత, ఆఫ్టర్ కమిట్, సి దిస్ ఈస్ ద డేటా. మరి ఇప్పుడు ఇక్కడ నువ్వు అప్డేట్ చేసినావు కదా, లేదు సార్ నాకు ఇదే కావాలి, నాకు ఇదే ప్రైస్ కావాలి, రోల్ బ్యాక్ చేయి, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్, ఓకేనా, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ అనేటువంటిది కాదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయింది. నేను రోల్ బ్యాక్ అనేటువంటి దానికి డెఫినేషన్ ఏం చెప్పినా, నాట్ కమిటెడ్, నాట్ సేవ్డ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సేవ్ అయిపోయింది ట్రాన్సాక్షన్. అప్డేట్ కమాండ్ తర్వాత దాన్ని నువ్వు సేవ్ చేసినావు, సేవ్ చేసిందని మళ్ళీ నువ్వు రోల్ బ్యాక్ చేస్తున్నావు, సేవ్ చేసిందని రోల్ బ్యాక్ చేస్తున్నావు, నో యూస్. చూడు, చూడు, ఇక్కడ రోల్ బ్యాక్ అయిందా, కాలేదు. మరి ఏంటి డెఫినేషన్ ఏంది చూపి, ఒక్కసారి చూడు, డెఫినేషన్ చూడు, ఇక్కడ రోల్ బ్యాక్ ఏమంటుంది, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాన్సిల్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ సేవ్డ్. సేవ్ కానప్పుడు అంటే, ఇఫ్ యూ వాంట్ టు రోల్ బ్యాక్ ద ట్రాన్సాక్షన్ బిఫోర్ రోల్ బ్యాక్, ఓకేనా, యూ షుడ్ నాట్ యూజ్ ద కమిట్. ఇఫ్ యూ యూజ్ ద కమిట్, the transaction is permanently saved. The saved transaction should not cancel. Okay. And నీవు ఏం చేయాలి ఇక్కడ, రోల్ బ్యాక్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసే కంటే ముందు ట్రాన్సాక్షన్ ను సేవ్ చేయకూడదు, కమిట్ చేయకూడదు, కమిట్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది, దట్ ట్రాన్సాక్షన్, ఓకేనా, షుడ్ నాట్ బి రోల్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే, నువ్వేం చేసినావు ఇక్కడ, అప్డేట్ కమాండ్ అనేటువంటి చేసిన తర్వాత కమిట్ చేసినావు, కమిట్ కంప్లీటెడ్. సో ఇది కమిట్ అయిన తర్వాత డేటా. దాని తర్వాత నువ్వేం చేసినావు, నాకు ఇది కాదు, నాకు ప్రీవియస్ డేటానే కావాలి, అంటే ఈ డేటానే కావాలి అనుకున్నావు, అనుకున్నావు, అనుకొని మళ్ళీ ఏం చేస్తున్నావు, రోల్ బ్యాక్ ని యూజ్ చేస్తున్నావు. కానీ రోల్ బ్యాక్ జరుగుతుందా, జరగదు. ఎందుకు, ఇక్కడ ఏం చేసినావు, కమిట్ చేసినావు కాబట్టి. సో ఇప్పుడు చూడండి, నేను డెలీట్ చేస్తున్నా రికార్డ్స్ లో, ఒక రికార్డుని డెలీట్ చేయమని చెప్పిన, ఈ రికార్డుని డెలీట్ చేయమని చెప్పిన, ఆ రికార్డ్ని డెలీట్ చేయడానికి పోయినాను, డెలీట్, ఓకే, డెలీట్, డెలీట్ ఫ్రమ్, డెలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్, డెలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్, ఓకేనా, ఇక్కడ డెలీట్ చేస్తున్నా, డెలీట్ చేస్తున్నా, డెలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్. సో సార్ అదేంది, ఇది ఒకటిగా చేయమని చెప్పినావు, మరి డెలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్ అంటే మొత్తం పోతాయి కదా. అదే నాకు తెలియక చేస్తున్నా నేను ఇక్కడ, ఇక్కడ వేర్ కండిషన్ యూజ్ చేయాలని నాకు తెలియదు, తెలియక నేను డెలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్ అని చెప్పిన, 2 rows డెలీటెడ్. అదేంటి, నేను 1 రికార్డే ఇక్కడ డెలీట్ చేయాల్సింది, ఇక్కడ 2 rows వచ్చినాయి అని చెప్పేసి ఇమ్మీడియట్ గా నేను ఏం చేస్తున్నా, ఇక్కడ సెలెక్ట్ కమాండ్ ని యూజ్ చేసి చూసుకుంటున్నా, నో రోస్ సెలెక్టెడ్. వాట్ హ్యాపెండ్, ఆల్ ద రోస్ డెలీటెడ్. ఇప్పుడు నేను కమిట్ యూజ్ చేయాలా, రోల్ బ్యాక్ యూజ్ చేయాలా. ఒకవేళ నేను కమిట్ అనేటువంటిది బై మిస్టేక్ గా ఇక్కడ కమిట్ చేసినాను అనుకో, మొత్తం డెలీట్ అయిపోతాయి, ఇంకా పర్మనెంట్ గా డెలీట్ అయిపోతాయి. దానికంటే ముందు నాకు ఇమ్మీడియట్ గా ఆలోచన ఏమొచ్చింది, రోల్ బ్యాక్ అనేటువంటి ఆలోచన వచ్చింది. ఓకేనా, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్ కమాండ్, రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ ని యూజ్ చేస్తున్నా, చూడండి, రోల్ బ్యాక్ యూజ్ చేసి సెలెక్ట్ కమాండ్ అని యూజ్ చేసిన, సెలెక్ట్ ద కమాండ్, సి రికార్డ్స్ అనేటువంటివి రీస్టోర్డ్, రీస్టోర్డ్. సో ఇప్పుడు చూడండి, అండ్ మళ్ళీ డెలీట్ చేస్తున్నా, మళ్ళీ డెలీట్ చేస్తున్నా, డెలీట్ ఫ్రమ్, ఓకేనా, డెలీట్ ఫ్రమ్, డెలీట్ ఫ్రమ్ ఏంటి, ప్రోడక్ట్. సో సి 2 rows డెలీటెడ్, బై మిస్టేకెన్లీ కమిట్ అనేటువంటి దాన్ని టైప్ చేసిన, కమిట్, కమిట్ సెమీకోల్. చూడండి ఏం జరుగుతుంది అనేటువంటి, కమిట్ చేసిన, ఇప్పుడు అయ్యో కమిట్ చేసిన అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పోయినా, ఓకే, ఏమైతుంది, నో రోస్ సెలెక్టెడ్. ఇమ్మీడియట్ గా మళ్ళీ రోల్ బ్యాక్ ని యూజ్ చేస్తున్నా, ఓకేనా, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్, ఇక్కడ రోల్ బ్యాక్ అవుతాయి, నో,
నో, ఇంకా పర్మనెంట్ గా డిలీట్ అయిపోయింది. సి, రోల్ బ్యాక్ కంప్లీటెడ్. రోల్ బ్యాక్ కంప్లీట్ అయింది. ఓకే, ఐ వాంట్ టు ఓపెన్ ద రికార్డ్స్, డిస్ప్లే ద టేబుల్. నో రోస్. ఏం చేసినాము ఇక్కడ ఫస్ట్? ఓకే, డిలీట్ కమాండ్ ని యూజ్ చేసినాం. టూ రోస్ డిలీటెడ్, సెలెక్ట్ చేసినాం. నో రోస్ సెలెక్టెడ్. రోల్ బ్యాక్ చేసినాం. రోల్ బ్యాక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తే రికార్డ్స్ అనేటువంటివి రీస్టోర్ అయింది. అంటే ఈ డెలీట్ ఆపరేషన్ అనేటువంటిది క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ ఏం చేసినాం? డెలీట్ చేసినాం. డెలీట్ చేసిన తర్వాత టూ రోస్ డెలీటెడ్. ఇక్కడ రోల్ బ్యాక్ చేయకుండా ఏం చేసినాం? కమిట్ చేసినాం. కమిట్ చేసినాం. నో రోస్ సెలెక్టెడ్. ఎందుకంటే ఈ డెలీట్ ఆపరేషన్ సేవ్ అయిపోయింది, పర్మనెంట్ గా సేవ్ అయిపోయింది డెలీట్ ఆపరేషన్. అండ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇమ్మీడియట్ గా నువ్వు ఏం చేసుకుంటున్నావు ఇక్కడ? కమిట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ రోల్ బ్యాక్ చేసినాం. రోల్ బ్యాక్ చేసినాం. రోల్ బ్యాక్ చేసి ఓకేనా, రికార్డ్స్ ను రీస్టోర్ చేయాలనుకున్నాం, కానీ ఆల్రెడీ పర్మనెంట్ గా డిలీట్ అయిపోయినాయి అవి. కాబట్టి యూ వోంట్ గెట్ బ్యాక్ ద రికార్డ్స్. రికార్డ్స్ మళ్ళీ బయటికి తీసుకురావాలి. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ అండి? ఓకే, TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. ఒక ట్రాన్సాక్షన్ అనేటువంటిది సేవ్ కావాలా, లేదంటే ఓకేనా క్యాన్సిల్ కావాలా, రీస్టోర్ కావాలా అనేటువంటిది డిసైడెడ్ బై TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. దిస్ ఈస్ అబౌట్ TCL. అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే ఇక్కడ డిసిఎల్. డిసిఎల్ ఓకేనా, డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. మరి ఇవేమున్నాయి అంటే ఇక్కడ నీకు ఓకేనా టూ కమాండ్స్ అవైలబుల్ గా ఉంటాయి. డేటా కంట్రోల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. దట్ మీన్స్ హూ విల్ యాక్సెస్ ద డేటా. మనము వెరీ బిగినింగ్ ఇన్స్టలేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసిన తర్వాత, యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఒక కమాండ్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ యూజర్ నేమ్ అని చెప్పేసి క్రియేట్ చేసిన తర్వాత అక్కడ నీవు ఏదైతే యూజర్ ను క్రియేట్ చేసుకున్నావో ఆ యూజర్ కు కనెక్ట్ కావడం కోసం ట్రై చేస్తున్నాం. ఆ యూజర్ కు కనెక్ట్ కావడం కోసం ట్రై చేస్తున్నాం, కానీ యూజర్ కు కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే పర్మిషన్స్ లేవు. టు గివ్ దట్ పర్మిషన్స్, యూజ్ ద డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఏమని చెప్తున్నా ఇక్కడ? ఏమని చెప్తున్నాం? ఓకేనా, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ టు ద యాక్సెస్ టు ద స్టోర్డ్ డేటా. ఆల్రెడీ స్టోర్ అయినటువంటి డేటాకు పర్మిషన్స్ ను ఇవ్వడం కోసం, టు గివ్ పర్మిషన్స్, హియర్ వి ఆర్ యూజింగ్ DCL data control language commands. Data control language is used to access the stored data. మరి నేను ఒక టేబుల్ క్రియేట్ చేసిన ఏ యూజర్ లో? స్కాట్ అనేటువంటి యూజర్ లో. మరి దట్ స్కాట్ యూజర్ నుంచి నేను ఏం చేసిన? ఒక నరేష్ అనేటువంటి యూజర్ ను క్రియేట్ చేసుకుంటున్నా. స్కాట్ యూజర్ లో ప్రోడక్ట్ టేబుల్ ఉంది. స్కాట్ యూజర్ లో నరేష్ యూజర్ కూడా ఉంది. నరేష్ కెన్ యాక్సెస్ ద స్కాట్ టేబుల్. అంటే మరి ఆ స్కాట్ సరే ప్రోడక్ట్ టేబుల్ ను నరేష్ అనేటువంటి యూజర్ యాక్సెస్ చేసుకోవచ్చా? చేసుకోవాలి అంటే
Scott need to give permissions to Naresh. Naresh కు పర్మిషన్ ఇవ్వాలి. DBA పర్మిషన్, గ్రాంట్ పర్మిషన్, గ్రాంట్ ఓకేనా, రీడ్ రీడ్ ప్రోడక్ట్ టు నరేష్ యూజర్. స్కాట్ యూజర్ ఏం చేస్తుంది? నరేష్ యూజర్ కు రీడ్ పర్మిషన్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? నరేష్ కెన్ ఓన్లీ రీడ్ ద డేటా, కెన్ ఓన్లీ డిస్ప్లే ద డేటా, బట్ నాట్ అప్డేట్ ద డేటా, but not insert a new data, but not delete the data. So to provide those permissions, ఆ కమాండ్స్ అనేటువంటిది ఇవ్వాలి. చూడండి ఇక్కడ అదే చెప్తున్నాం, టు యాక్సెస్ ద స్టోర్డ్ డేటా అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ రీవోక్ అండ్ టు గ్రాంట్. అంటే గ్రాంట్ అనేటువంటిది ప్రివిలేజ్ ప్రొవైడ్ చేయడం, పర్మిషన్ ప్రొవైడ్ చేయడం. రీవోక్ అనేటువంటిది టు క్యాన్సిల్ ద పర్మిషన్. Whatever the grant permission, given the permission, that is cancelled by revoke permission. Revoke permission నుంచి దాన్ని ఏం చేస్తున్నాం? క్యాన్సిల్ చేస్తున్నాం. సో దీనికోసం ఏంటి? ఇక్కడ DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏమని చెప్తున్నా? గ్రాంట్ అని చెప్తున్నా. గ్రాంట్ అనేటువంటిది, సో see here the grant definition and okay na syntax of the grant command. Very important అండి. Grant command, it is employed to grant a privilege to user, to grant a privilege to user, and that means to give the permission, to give the permission. Here we are using grant command. Grant command అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. Grant command ఓకేనా allows specified users to perform specified tasks. ఏ టాస్క్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం? ఇక్కడ చూడండి, గ్రాంట్ ఓకేనా, ప్రివిలైజ్ నేమ్, ఇట్ మే బి రీడ్ ఆర్ ఇట్ మే బి అప్డేట్ ఆర్ ఇట్ మే బి డెలీట్. ఏది? రీడా అంటే దట్ మీన్స్ డిస్ప్లే పర్మిషనా, సెలెక్ట్ పర్మిషనా, లేదంటే ఏమని చెప్తున్నాం? అప్డేట్ పర్మిషనా, లేదంటే డెలీట్ పర్మిషనా, లేదంటే ఆల్ పర్మిషనా? ఇక్కడ ఏది కావాలనుకుంటే ఆ పర్మిషన్ నేమ్ అనేటువంటిది ఇస్తాం. ఆన్, ఆన్ టాప్ ఆఫ్, ఎవరికి? ఏ టేబుల్ మీద? నేమ్ ఆఫ్ ది టేబుల్, నేమ్ ఆఫ్ ది టేబుల్, యూజర్ నేమ్, ఏ యూజర్ కు. ఓకేనా, గ్రాంట్ నేమ్ ఆఫ్ ది ప్రివిలైజేషన్ అండ్ నేమ్ ఆఫ్ ది టేబుల్, నేమ్ ఆఫ్ ది యూజర్. ఇది గ్రాంట్ అనేటువంటిది. తర్వాత చూడండి నెక్స్ట్, సో ఇప్పుడు నేను పర్మిషన్ ఇచ్చిన, నాకు వర్క్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఐ వాంట్ టు క్యాన్సిల్ ద పర్మిషన్. ఐ వాంట్ టు క్యాన్సిల్ మీన్స్ హియర్ చూడండి, రీవోక్ పర్మిషన్, రీవోక్ పర్మిషన్. ఓకేనా, రీవోక్ పర్మిషన్. సి రీవోక్ కమాండ్, రీవోక్ కమాండ్, రీవోక్ కమాండ్. It is employed to remove a privilege, to remove a privilege from user. ఓకేనా, ఏదైతే ఇక్కడ యూజర్ కు పర్మిషన్ ఇచ్చినామో ఆ యూజర్ నుంచి ఆ పర్మిషన్ ను క్యాన్సిల్ చేయడం కోసం రీవోక్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. రీవోక్ హెల్ప్స్ ద ఓనర్ టు క్యాన్సిల్ ప్రీవియస్లీ గ్రాంటెడ్ పర్మిషన్. ఇక్కడ ఏదైతే పర్మిషన్ ఇచ్చినామో ఈ పర్మిషన్స్ ను క్యాన్సిల్ చేయడం కోసం, ఓకేనా, టు క్యాన్సిల్ ద పర్మిషన్. హియర్ రీవోక్ కమాండ్ ఈజ్ యూజ్డ్. ఒక్కసారి స్మాల్ ఎగ్జాంపుల్ తోటి నేను క్లోజ్ చేస్తున్నా ఇక్కడ. రైట్, see here and now I'm in where Scotty user, show user, show user, username is Scott. In this Scott I'm creating a user. Okay, create
right? Create username Naresh identified by ఏదో ఒకటి పాస్వర్డ్ ఇస్తున్నా, ఎనీ పాస్వర్డ్, సెమీకోలన్ ఎంటర్. రైట్, what happened? User conflict with another, ఆల్రెడీ యూజర్ నరేష్ అనేటువంటి యూజర్ ఈస్ దేర్. ఓకేనా, యూజర్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ అనదర్ యూజర్. సో ఇంకొక నరేష్ ఆల్రెడీ ఉంది అని అంటుంది. రైట్, ఉంటే ఉన్నది. సో ఇప్పుడు నేను వేరే నేమ్ తోటి తీసుకుంటున్నా. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్. ఓకేనా, కిరణ్ కిరణ్ ఐడెంటిఫైడ్ బై టైగర్. పాస్వర్డ్ సెమీకోలన్ ఎంటర్. యూజర్ క్రియేటెడ్. ఎక్కడ ఉన్నామా ఇప్పుడు? షో యూజర్ కిరణ్ లో ఉన్నామా? నో. దేంట్లో ఉన్నాం? స్కాట్ యూజర్ లోనే ఉన్నాం. షో యూజర్ సి స్కాట్. ఏది క్రియేట్ చేసినాం? కిరణ్ క్రియేట్ చేసినాం. నౌ ఐ వాంట్ టు కనెక్ట్ టు కిరణ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ? కనెక్ట్, CONN, కనెక్ట్. ఎవరికి ఎవరికి? ఓకే, కిరణ్ కు కనెక్ట్ కావాలనుకుంటున్నా. కిరణ్ కిరణ్ పాస్వర్డ్ టైగర్. సో సి యూజర్ కిరణ్ లాక్స్, create session privileges, log on denied, you are no longer connected to Oracle. వార్నింగ్, అసలు ఇప్పుడు డేటాబేస్ లో లేవు, బయటకు వచ్చేసినావు. అంటే ఇది విండో ఎగ్జిట్ కాదు. ఇప్పుడు నువ్వు ఏ యూజర్ లో లేవు. కిరణ్ కు స్కాట్ లో ఉన్నావు, స్కాట్ నుంచి కిరణ్ కు కనెక్ట్ కావడానికి పోయినావు, బట్ కిరణ్ కు పర్మిషన్స్ లేవు. స్కాట్ ఇవ్వలే, కిరణ్ క్రియేట్ మాత్రమే చేసింది ఇక్కడ. ఈయనకు కనెక్ట్ అయ్యేటువంటి పర్మిషన్స్ లేవు. ఇంకా స్కాట్ ఇవ్వలేదు. హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ కిరణ్? స్కాట్. ఈ స్కాట్ ఈ కిరణ్ కు పర్మిషన్స్ ఇస్తేనే ఏం కావాలి ఇక్కడ? కిరణ్ కు కనెక్ట్ అవుతాం. ఇప్పుడు చూడండి, షో యూజర్ సి ఎక్కడ లేం యూజర్. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ కనెక్ట్ స్కాట్. ఓకేనా, కనెక్ట్ స్కాట్ టైగర్. ఎస్, కనెక్టెడ్. షో యూజర్, ఇది సెక్యూరిటీ అంటే. ఓకేనా, స్కాట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఈ స్కాట్ యూజర్ నుంచి గివింగ్ పర్మిషన్స్ టు దిస్ కిరణ్. ఓకేనా, ఇప్పుడు ఏంటి అది పర్మిషన్స్? గ్రాంట్. ఓకేనా, గ్రాంట్ DBA టు హూమ్? కిరణ్. గ్రాంట్ DBA టు యూజర్ నేమ్ ఎవరు? కిరణ్. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ కిరణ్ కు పర్మిషన్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి, పర్మిషన్ ఇస్తుంది. చూడు, గ్రాంట్ సక్సీడెడ్. నౌ కనెక్ట్. ఇప్పుడు కనెక్ట్ గా CONN, కనెక్ట్. ఎవరికి? కిరణ్ కు కనెక్ట్. ఓకేనా, కనెక్ట్ కిరణ్. రైట్, ఎంటర్ పాస్వర్డ్. సి కనెక్టెడ్. నౌ షో యూజర్ సి కిరణ్ యూజర్. ఇది పర్మిషన్స్. లైక్ దట్ టేబుల్స్ కూడా నీ పర్మిషన్స్ ఇవ్వచ్చు. గ్రాంట్, రీడ్, ఆన్, ప్రోడక్ట్ టు కిరణ్. అట్లా ఇంకా అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి.
సో ఇప్పుడు దీంట్లో మరి కిరణ్ అనేటువంటి యూజర్ లో ఏమైనా టేబుల్స్ ఉన్నాయా అంటే నో టేబుల్స్. ఎందుకు? కిరణ్ ఇప్పుడే కదా మనం క్రియేట్ చేసింది. దెర్ ఇస్ నో టేబుల్స్ అవైలబుల్ ఇన్ దిస్ కిరణ్. చూడండి, సెలెక్టర్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్ లో ఏమన్నా టేబుల్స్ ఉంటే డిస్ప్లే అవుతాయి. నో డేటా ఫామ్, no rows selected. So this is the way of using DDL, sorry, DCL, data control language commands. Grant and revoke. Grant and revoke. So in this video, we discussed about we discussed about okay na, TCL, transaction control language, DCL, data control language commands. Okay, TCL లో grant, TCL లో commit, rollback. ఇక్కడ గ్రాంట్ రీవోక్ అనేటువంటి కమాండ్స్ ను డిస్కస్ చేసినాం. సో ఇదండి టీసీఎల్ అండ్ డిసిఎల్ అనేటువంటిది. సో ఇక్కడ మనం ఓకేనా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి ఓకేనా న్యూ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/oracle-live.html అనేటువంటిది ఓకేనా వెబ్సైట్ నేమ్. సో ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే హియర్ యూ విల్ గెట్ లైక్ దిస్, అండ్ దీంట్లో నీకు డెమో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఓకేనా కోర్స్ నేమ్ వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. సో అండ్ PLSQL also. PLSQL, procedural language with the extension of SQL. సో కోర్సు డీటెయిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, కోర్సు సిలబస్ అవైలబుల్ గా ఉంది, అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్సెట్రా ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్ పేజ్. ఓకేనా, చెక్ ఇట్ దిస్ వన్ థరోలీ అండ్ use this opportunity because of the everyone should know how to okay how to store data in database, how to implement data in a database irrespective of the domain background. That means నేను జావా డెవలపర్ను, నాకెందుకులే ఎస్క్యూఎల్, నేను పైథాన్ డెవలపర్ను, నాకెందుకులే ఎస్క్యూఎల్ అంటే కాదు. ఓకేనా, మీకు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకు ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉంటుంది. సో యూ నీడ్ టు నో అబౌట్ హౌ టు ఓకేనా యూజ్, హౌ టు క్రియేట్ అనేటువంటిది. ఓకేనా, ఆ కమాండ్స్ తెలియని వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు కూడా. ఇక్కడ మనం రియల్ టైం ఓరియంటేషన్ లో చాలా డెప్త్ గా ఓకేనా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి, ప్రతి కమాండ్ కు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి ఓకేనా డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని కంఫర్టబుల్ గా నువ్వు ఓకేనా యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ కెరియర్. థ్యాంక్ యూ.